కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అన్నయ్య నా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడో నాతోనే చెప్తుంటే ఏడుపు వస్తోంది. అవునమ్మా, అన్నయ్యకు మీరంటే ప్రాణం. ఒకసారి ఆయనే మీకు దూరం అయ్యారని ఎన్నోసార్లు బాధపడ్డారు. ఇప్పుడు మీరు దూరం అయ్యారని ఇంకా బాధపడుతున్నారు. అన్నయ్యని బాధ పెట్టి పెద్ద తప్పు చేస్తున్నాను కదా చారుకేశ. అన్నయ్యని ఏడిపించి పాపం చేస్తున్నాను కదా. అందుకేనమ్మా, మీరు అన్నయ్యని కలవాలి, ఆయన కన్నీళ్లు తుడవాలి. ఎలా కలవమంటావు చారుకేశ? వదినకి నాపై కోపమే పోలేదు. నా మీద కోపంతో నేను ఎలా ఉంటానో కూడా పిల్లలకి తెలియకూడదని ఇంట్లో అమ్మ ఫోటో కూడా లేకుండా చేసింది. అన్నని చంపిన హంతకురాలినని పిల్లలకు చెప్పిందంట. నా వల్లే అన్నయ్యకి వదినకి గొడవలు జరుగుతున్నాయని పిల్లలు చెప్తున్నారు. అదేం లేదమ్మా, సిస్సమ్మ చాలా మంచివారు. ఒక్కసారి మీరు కలిసి మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. లేదు చారుకేశ, ఆయన లేరని వదినకి నా మీద కోపం. ఆయన్ని నేనెప్పటికీ తిరిగి తీసుకురాలేను. ఎప్పటికీ వదినకి నాపై కోపం పోదు. నా వల్ల అన్నయ్య వదిన డిస్టర్బ్ అవ్వడం నాకిష్టం లేదు. అలా అని ఎన్నాళ్ళు దూరంగా ఉంటారమ్మా? అన్నయ్య మీకోసం ఎంత బాధపడుతున్నారో ఫోన్లో మీరు విన్నారు కదా. పాపం, ఆయన మాట్లాడుతున్నది తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలతో అని తెలియక ఆయన బాధంతా మీతో పంచుకున్నారు. తెలియకుండానే మిమ్మల్ని నోరారా చెల్లమ్మ అని పిలిచారు. అవును చారుకేశ, అన్నయ్య అలా పిలుస్తుంటే, నా గురించి నన్నే అలా అడుగుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో. ఏ కష్టం ఎవ్వరికి రాకూడదు చారుకేశ. మీరు తలుచుకుంటే ఈ కష్టం కరిగిపోతుందమ్మా. ఒక్కసారి ఆ గడపలో అడుగుపెట్టి చూడండి. మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. రాను చారుకేశ, రాలేను. నా తలరా తింతే, నా జీవితం ఇంతే. ఏంటమ్మా ఇది? విదేశాల్లో చదువుకుని వచ్చి తలరాత అది ఇదేని అంటున్నారు. మీరు తలుచుకుంటే మిగతా వాళ్ళ జీవితాల్ని మార్చగలరు. అలాంటిది మీ జీవితాన్ని మీరు మార్చుకోలేరా? శశమ్మ కూడా మిమ్మల్ని ఇంటికి రమ్మని పిలిచారు కదా, రండమ్మా. నేనని తెలియక వదిన పిలిచింది చారుకేశ. పిలిచింది నన్నే అని తెలిస్తే తన మాట మారుతుంది, తన మనసు విరిగిపోతుంది. అన్నయ్య కూడా బాధపడతాడు చారుకేశ. నేను తెలియకుండా బతకడమే మా జీవితాల్లో ఆనందం ఉంటుంది. తెలిస్తే మళ్ళీ కష్టాలే. అలా అని మీరు కష్టపడుతూ ఉంటారమ్మా? కోట్ల ఆస్తికి వారసురాలయ్యుండి అనామకురాల్లా బతుకుతారా? కనీసం మంగమ్మ గురించైనా ఆలోచించండి దివ్యమ్మ. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను చారుకేశ. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు. నేను సంతోషంగా ఉన్నాను. నా గురించి ఎప్పటికీ అన్నయ్య వాళ్ళకి చెప్పకు. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.